హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను నెరగుంటపల్లి వెళ్ళానండి. మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. నేను భోగి పండుగ రోజు ఇంట్లో పని అంతా చూసుకొని చక్కగా పెందరాడలే చక్కగా స్నానం చేసి చేసుకొని మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి. అంటే పుట్టింటికి వెళ్ళానండి. ఇదిగోండి మా అమ్మగారి ఇల్లు ఇది. సీత గార్డెన్ చూడండి ఎంత బాగుందో. మా అమ్మ మా నాన్నగారిని కొంచెం వయసు పెద్దోళ్ళేనండి. మా నాన్నగారు పెద్ద, మా అమ్మగారు కొంచెం అంటే వయసు అంటే 50-60 అట్లా ఉంటాయండి. మా నాన్నగారికి మా అమ్మగారికి పండగ రమ్మంటే రాన్నా సరే నేను వెళ్ళానండి. అక్కడ చూడండి, అసలు మా ఇంటికి వెళ్తే అసలు వంగ చెట్లు కాయలు గుత్తురండి. కృష్ణబంతి పూలు ఎలా పూస్తుందో చూడండి. అసలు తులసమ్మ, ఇదో రకమైన క్రోటన్ మొక్కలు, చక్కగా రంగురంగుల పూలండి. అసలు ఎంత బాగుంది చూసారా. ఇదిగోండి, ఇదేంటనుకున్నారు? పాలకూర. ఇది మొత్తం పాలకూరనండి. గింజ తయారైందండి పాలకూర. అదిగోండి టమాటా పాదులు నిండా పిందెలు పూత. అదేంటమ్మా నీళ్ళు పెట్టట్లేదంటే, నీళ్ళు పెట్టకూడదమ్మా, నీళ్ళు పెడితే కాయలు కాయలేదని చెప్పిందండి మా అమ్మ. అది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా. ఇదంతా తోటకూర. అసలు మా నాన్నగారు వచ్చిన రోజుల్లో మా చెల్లికి నాకు ఇద్దరికి కలిసి తోటకూర, బచ్చల కూర, పాలకూర, వంకాయలు, నిమ్మకాయలు, చిక్కుడుకాయలు అన్నీ పంపిస్తాండి. పచ్చిమిరకాయ మొక్కలు కూడా వేసిందండి సంవత్సరం అమ్మ. చూడండి ఎంత బాగుంది అసలు. నిమ్మ చెట్టు మొత్తం తీసేసి వేసుకుంటున్నారండి. టమాటా చెట్లు అండి 5 కేజీలు కాయలు అవుతాయి. పచ్చిమిరకాయ చెట్లు కాతేందుకు తెగులు వచ్చినాయండి. ఇది కూడా ఎంత బాగుంది అసలు. గార్డెన్ చూసారా, ఎంత ఓపికగా నీళ్ళు పడతారో మా నాన్నగారు. వెనక పక్క వచ్చామండి. వెనక పక్క అది క్రోటన్ చెట్టు ఎంత బాగుందో. దాంట్లో మామూలు బంతి చెట్లు కూడా. కృష్ణబంతి మాత్రం పిచ్చిగా పూసింది. చిక్కుడుదేగా ఉందండి. అబ్బా అసలు యమాకాయ అండి, గుత్తురండి, కడుపు చిక్కుడుకాయలండి. అసలు ఒక 1 కేజీ కాయలు తెచ్చారండి. సత్సం అన్ని గింజలేనండి. టమాటాలు వేసుకుని వండుకుంటే మస్తు ఉందండి. అదంతా చిక్కుడుతీగనండి. అందరు చుట్టాలకి వాళ్ళకి అందరికి ఇస్తారండి. అది ఎంట్రన్స్ అండి. బయటకు వచ్చేది ఇంటి ముందర కోంటూరు ఇల్లు అండి. ఇటు పక్క సత్యాతక్కళ్ళ ఇల్లు, బేరను చక్క చుట్టూ ఇల్లు ఉంటాయండి. మధ్యలో మా నాన్నగారు ఇల్లు అండి. వెనక పక్క మొక్కలు ఎదరి పక్క వరకే వేశారండి. చామందుంపలు, కంద, చక్కగా తెల్ల మందార, ఎర్ర మందార అసలు ఇవి ఉన్నాయండి. చామంతి చెట్లు ఉన్నాయి. వైటు చామంతి చూడండి ఎంత బాగున్నాయో. ఇదివరకైతే పసుపు వైట్ కలిపి మొత్తం బారు ఉండేయండి. కనకాంబరం మొక్కలు 4 మొక్కలు మళ్ళందరూనే చెప్పొద్దు. ఇంకోటండి, మా అమ్మగారు చక్క ఇక్కడ తులసమ్మ కూడా వేశారండి. వచ్చి అది కొన్ని తులసమ్మ పూజ కూడా చేసుకుంటున్నారు మా అమ్మగారు. పసుపు చెట్లు, డాలియా చెట్లు రకరకాలుగా చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చిన కొలా కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.